ఈ గెస్ట్ చాలా ఎక్స్ట్రాడినరీ గెస్ట్ అండి. సినిమా ఇండస్ట్రీలో నేను గమనించింది చెప్తాను. మొన్న చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం. చిరంజీవి గారిని మొన్న మొత్తాన్ని చూసి అర్థమైందయ్యా నా సినిమా ఎందుకు లేట్ అవుతుందో అన్నాడు. బ్యాండ్ మేళం చూస్తున్నంతసేపు ఇది చాలా ఫన్ ఓరియంటెడ్ ఫిలిము, వెరీ యూత్ లవింగ్ ఫిలిం లాగా నాకు అనిపిస్తుంది. నేను మీరు బొద్దుమ్మి చేయిస్తే 10 మంది చూసేది 10 లక్షల మంది వస్తారు, అంతే తేడా. కరెక్ట్. నన్ను నమ్మి మీ సినిమా చూడండి. ఇంకొకసారి నేను రాసిన సినిమాకి మీ లక్కి రావద్దు. ఏ బాబు మీదే క్లాస్? మిడిల్ క్లాస్ సార్. ఏంది బాబు ఇట్లొచ్చిండ్రు? రాజమ్మని అడిగినీకి వచ్చినాం. దాని దగ్గరే ఉంది అడగనీకి. ఇప్పటి వరకు మాట్లాడుకున్న మాటల ద్వారా అలాంటి కోన వెంకట్ సర్టిఫై చేస్తున్న బ్యాండ్ మేళం. 30 సంవత్సరాల కెరియర్. నన్ను ఇంప్రెస్ చేయాలి ఒక కథతో అంటే చాలా కష్టం. సో నన్ను ఇంప్రెస్ చేసి అర్జెంటుగా దిగి నువ్వు ప్రొడ్యూస్ మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసింది అయితే. అలాంటి ఒక పాయింట్ ఉంది అందులో. లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిల్మ్ బ్లాస్ట్ ఆడియన్. క్రియేటివ్ హెడ్ గా కోన నేను వెంకట్ కూడా రాసింది చాలా ఉంది ఇందులో. మీరు చేయి చేసుకున్నారు. 100% కావాలని ఒక బ్యూటిఫికేషన్ కోసం ఒరిస్సాకి వెళ్ళిపోయాం. శ్రీరాముడి కళ్యాణం రోజు శ్రీరాముడి కళ్యాణం వాయించబోతున్న బ్యాండ్ మేళం. ఇక్కడ నుంచి నేను దాని ముఖం చూడండి రా. ఇప్పుడు అది నా గుండెలో లేదు, నా జిందగీలో కూడా లేదు మామా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ పర్సనల్ టచ్, మై స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా ఎక్స్ట్రాడినరీ గెస్ట్ అండి. ఆయన పేరు చెప్తే అద్భుతమైన పంచ్ డైలాగులు, అద్భుతమైన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ గుర్తొస్తాయి. ఆయన వెనుకున్నా ముందున్నా పెన్ను పట్టుకున్నా గన్ను పట్టుకున్నా ఏది పట్టుకున్నా ఆయనది ఒక రికార్డు, ఆయనది ఒక దారి, ఆయనది ఒక మార్గం సినిమా పరిశ్రమలో. ఆయన పేరే కోన వెంకట్. అనగానే మీకు ఎన్ని సినిమాలు గుర్తొస్తాయో మీరే గుర్తు చేసుకోండి. ఆ హోంవర్క్ మీకే ఇస్తున్నాను నేను. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ప్రొడక్షన్లో తయారైన ఈ బ్యాండ్ మేళం అనే సినిమా రేపు మార్చి 26వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా అద్భుతమైన గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక ప్రేమ కథా చిత్రం, ఒక అద్భుతమైన కథతో ఆయన మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దానికి సంబంధించిన మంచి అనుభవాలు, దాని నిండా వింతలు విశేషాలన్నీ మీ అందరి తరఫున అడిగి నేను తెలుసుకుంటాను. మీ అందరి తరఫున ఆయన్ని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పగానే ఎన్ని సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి తెలుసా? ఇప్పుడు ఈ బ్యాండ్ మేళం సినిమా మీద అన్ని సినిమాల బరువు ఉన్నది, అవునా కదా? అవునవును. బ్యాండ్ మేళం ఇస్ నాట్ జస్ట్ ఫిల్మ్. అవును. దాని వెనకాతలు దానికి బోల్డ్ బ్యాగేజ్ ఉంది సార్. ఉంది. ఆ బ్యాగేజ్ అంతటిని ఇది ఈక్వల్ చేసి అంటే నేను ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో నేను గమనించింది చెప్తా. ఆడియన్స్కి వెరీ షార్ట్ మెమరీ. ప్రేక్షకుడికి ఇతను ఎప్పుడో ఒక అదుర్సు రాశాడు, ఎప్పుడో వెంకీ రాశాడు, ఎప్పుడు అది వెళ్ళే ముందు వరకు నాకు రోజు ఒక హైకోర్టు జడ్జ్ ఆయన భార్య వాళ్ళిద్దరూ దంపతులు నాకు ఒక ఫంక్షన్లో కలిశారు. నాకు ఆ ఫంక్షన్ పిలిచే పెద్ద మనిషి పరిచయం చేశారు. ఈయన హైకోర్టు జడ్జి, అప్పటికి సిట్టింగ్ జడ్జి ఇక్కడ తెలంగాణ. ఆయన వైఫ్ అది ఇది అంటే, సార్ నమస్కారం సార్ అనగానే ఈయన కోన వెంకట్, ఈయన అవునా మీరేనా అంది ఆవిడ. సరే అంది. అప్పుడు ఆ జడ్జి గారు చెప్పారు నాతోటి, నేను ఎప్పుడు సాయంత్రం వస్తాను, టీవీలో పెడుతుంటావు, సినిమాలు వస్తుంటాయి కదా, ఆ సినిమా ఆ డైలాగ్ సరళి అది చూసి మావాడు ఇది కోన వెంకట రాసుంటాడు ఆనందండి ఒకరోజు అంటే, నేను గుర్తింపు అంటే ఇదే, గుర్తింపు అంటే బిరుదులు సత్కారాలు కాదు, మన డైలాగ్ విని మన పనిని మన పేరు చెప్పకుండా తెలుసుకోవడం. ఇది పలానావాడు నేసిన నేత ఈ బట్ట, పలానావాడు రాసిన రాత, అలా కొన్ని ఫ్రేమింగ్ చూసి పలానా డైరెక్టర్ అయి ఉంటాడు. ఇది నేను ఇప్పటికీ
ఫ్రేమింగ్ చూసి ఇది కృష్ణవంశీ, ఇది రామ్ గోపాల్ వర్మ, ఇది రామ్ గోపాల్ వర్మ, ఇది వివి వినాయక్, ఇది రాఘవేంద్రరావు, ఇది మణిరత్నం. ఇది మణిరత్నం. అంటే వాళ్ళు ఒక- సిగ్నేచర్. అది సంపాదించిన రోజు మనకు గుర్తింపు వచ్చినట్టు లెక్క అని నేను ఫీల్ అవుతా. కరెక్ట్ సార్. అయితే ఇవన్నీ ఉన్నా అనుకున్నా ఆ రోజు నేను సాధించినట్టు ఫీల్ అయ్యా. ఒక హైకోర్టు జడ్జి గారి భార్య, ఆవిడ నా పేరు టైటిల్స్ చూడకపోయినా ఆ సగంలోంచి ఆయన సినిమా చూస్తుంటే వచ్చి ఆ పంచులు ప్రాసలు దాంట్లో ఉన్న దీన్ని బట్టి ఆ కామెడీ సరళని బట్టి ఇది కోనంగా డ్రెస్ ఉంటాడండి అందండి మామిడి అని అంటే అప్పుడు అనుకున్నా దెన్ దట్ డే ఐ ఫెల్ట్ ఐ అచీవ్డ్. సార్ జాషువా గారి మాట గుర్తు చేస్తా, కవియ జీవించు ప్రజల నాల్కలపై. కరెక్ట్. అలా కానీ ఇవన్నీ ఒక ఎత్తు. నిన్న ఒక బ్లాక్ బస్టర్ తీసిన ఒక డైరెక్టర్ నిన్నంటే లేటెస్ట్ 3 నెలల క్రితం వచ్చింది అనుకుందాం, వెళ్ళడానికి ఏదో మన బ్లాక్ బస్టర్ తీసాడు మనల్ని 2-2.5 గంటలు కట్టిపడేసాడు థియేటర్లో. వెళ్దాం టికెట్ బుక్ చేయడానికి మనకు వస్తుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత లైట్లు ఆపిన తర్వాత వాతల్లో ఉన్న ప్రేక్షకుడు అంటే ఒక ప్రేక్షకుడు ఈజ్ లైక్ ఏ న్యూట్రల్, ఒక ఆడియన్. అతనికి ఎటువంటి రాగద్వేషాలు, అతనికి బంధుప్రీతి, కులాభిమానం ఇలాంటివి ఏమి ఉండవు. మన కులపోడే కదా రాసింది, పర్లేదండి చెత్తగా ఉన్న సమస్య లేదు. అవును. వాళ్ళు నిర్ద్వందంగా వాళ్ళు బాగుంది బాగోలేదు రెండే బయటకు వస్తారు. కాబట్టి మీరు ఉన్నా కదా ఇది ఏం చెప్పారంటే ఉపోద్ఘాతం, ఇన్ని సినిమాలు తాకు బ్యాగేజీ అంటే ఏ సినిమాకి ఆ సినిమానే ప్రేక్షకుడు అలా చూస్తాడు తప్ప అవన్నీ అద్భుతంగా ఉంది కాబట్టి ఇది కూడా అద్భుతంగా ఉంటుంది అనుకోడు. అవునండి. అద్భుతంగా లేకపోయినా ఉందేమో అని భ్రమపడ్డు. చెత్త అయింది ఎందుకు అతనే తీసాడు, అది మీరే రాస్తారు, మీరే చెప్తారు ఎన్నో దీంట్లో విశ్లేషణ. అతనైనా తీసాడు ఈ సినిమా అన్నట్టు ఉంది. ఇది ఒకప్పుడు ఇలాంటి సినిమాలు తీసాడు, ఇలాంటి సినిమాలు రాశాడు అని మీరే విశ్లేషిస్తారు. అంటే నేను మీతో అన్నది ఏ సినిమాకి ఆ సినిమా సార్, ఎప్పటికప్పుడు పరగడిపే ఆడియన్స్కి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇందాక మీరు అన్నట్టుగా ఇన్ని సినిమాలు రాసి ఒక లబ్ధ ప్రతిష్టను సాధించి ఒక పోలీస్ ఆఫీసర్ గారు, ఒక జడ్జి గారి వైఫ్, ఇది కోన వెంకట్ గారు రాసి ఉంటుంది అనే మార్కింగ్ తెచ్చుకున్న సిగ్నేచర్ మీరు, అది కోన వెంకట్ అంటే. సో కోన వెంకట్ దగ్గర నుంచి ఒక సినిమా వస్తున్నది అనగానే 100% ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్ వరకు ఉంటాయి. అందరూ చాలా గుర్తింపు ఆసక్తికరంగా వెళ్తారు థియేటర్కి. ఫస్ట్ ఎన్టీ రామారావు చెప్పినట్టు ఆయన ఒకసారి చెప్పారు, ఫస్ట్ షో వరకే బ్రదర్ ఎన్టీఆర్, తర్వాత సినిమా బాగోలేకపోతే ఎన్టీఆర్ లేదు, గుడ్డు లేదు, దొబ్బేమంటారు బ్రదర్ నాతో నా ఇంటర్వ్యూలో. అలాగా ఇప్పుడు మీరు చేసిన సినిమాకి మొట్టమొదట ఓపెనింగ్స్కి కోన వెంకట్ పేరు బ్రహ్మాండంగా, సినిమా కోన వెంకట్ పేరు నిలబెడుతుందా లేదా? 100% నిలబెడుతుంది. నా పేరు నిలబడడం కాదు, సతీష్ జవ్వాజియా సతీష్ జవ్వాజీ అనే ఒక దర్శకుడి జీవితాన్ని కూడా నిలబెడుతుంది. చాలా సంతోషం అండి. నా పేరు కొత్తగా నిలబెట్టాలని ప్రతి ఒక క్రియేటివ్ పర్సన్కి, ఒక రచయిత కావచ్చు, దర్శకుడు కావచ్చు, ప్రతి సినిమా పరీక్షే, అది పాస్ అయితే ఆనందంగానే ఉంటుంది. బట్ నాకన్నా ఎక్కువ ఈ సినిమా ద్వారా ఒక కొత్త దర్శకుడు, ఒక కొత్త జీవితం, మళ్ళీ అతను ఎంతో డిప్రెషన్కి లోని ఎంతోమంది చూస్తుంటాం కృష్ణానగర్లో, ఇక్కడ అక్కడ కాళ్ళు అరిగాడు, చెప్పులు తిరిగి డబ్బులు లేక ఊరి నుంచి నన్ను కలవడానికి ఆ కథ వింటారు. ఇతను ఉండేది ఎక్కడో ఎడ్మిట్పల్లి, కరీంనగర్ జిల్లా. అక్కడి నుంచి రావాలి, ఎవరో ఒక డైరెక్టర్ పిలిపించాడు, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ పిలిపించాడు అని ఇలాగ 2 సంవత్సరాలు తిరిగి ఇంకా ఆశలన్నీ వదిలేసుకొని ఇంకా మనకు అవధి మళ్ళీ బ్యాక్ టు జాబ్ వెళ్తాం బెటర్ ఏమో. అతను దుబాయ్లో పనిచేశాడు. అతను యాక్చువల్గా ఇంజనీర్ చేసి దుబాయ్లో వర్క్ చేసి సినిమాకి మన ప్రయత్నాలు చేసుకునేంత వరకు మనల్ని పోషించుకోవడానికి, మన భార్యాబిడ్డలు పోషించుకోవడానికి కొత్తగా పెళ్ళి వచ్చిన లక్కీగా తన వైఫ్ కూడా ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను కూడా ధైర్యం చెప్పి తను వచ్చేసి దుబాయ్ నుంచి 2 years ఎంతో పనిచేసి తను వర్క్ చేస్తుంది వైఫ్. తిరిగి ప్రయత్నాల మీద తిరిగి 2 సంవత్సరాలు ఇంకా తిరిగి వెళ్ళిపోదాం మన జాబ్లో, ఇక ప్రయత్నం వేస్ట్ అనుకున్న మూమెంట్లో నేను వెళ్ళి మీకు కనెక్ట్ అయ్యారు.
అలాగా సో నాకన్నా అతనికి ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం. కరెక్ట్ నాకన్నా శ్రీదేవికి ఇంపార్టెంట్, నాకన్నా రోషన్కి ఇంపార్టెంట్, నాకన్నా ఆ సతీష్ జవ్వాజీకి ఇంపార్టెంట్ కరెక్ట్. సక్సెస్ అన్నది. అంటే ఇక్కడ మీ యాంగిల్లోనే నేను ప్రారంభించింది 100% సతీష్ జవ్వాజే మెయిన్ ఇక్కడ, అండ్ అమ్మాయి అబ్బాయి రోషన్ అండ్ శ్రీదేవి వాళ్ళిద్దరు, వాళ్ళదే కెరీర్, భవిష్యత్తు వాళ్ళదే కదా. సో మీరు అన్ని చూస్తారు, మంచి చెడ్డు ఎత్తుబల్లాలు డక్క ముక్కిలన్నీ తిన్నారు, అండ్ ఈ రోజున చాలా స్టాండర్డ్కి వచ్చారు, ఒక సక్సెస్ ట్రాక్లో ఉన్నారు. కోన వెంకట్ అనగానే మనం ఇందాక అనుకున్నట్టు ఒక సిగ్నేచర్ వచ్చింది, అన్నీ ఓకే. కాకపోతే మీరు సెలెక్ట్ చేసి మీరు మీ ప్రొడక్షన్లో అండర్ ది హెడ్డింగ్ ఆఫ్ క్రియేటివ్ హెడ్గా కోన వెంకట్ నేను కూడా రాసింది చాలా ఉంది ఇందులో. నేను మీరు చేసుకున్నారు 100%. లేకపోతే నేను అంటే కొంత మామూలుగా రెగ్యులర్ ప్రొడ్యూసర్ లాగా ఒక కథ దానికి తగ్గట్టు హీరోని బట్టి ఇద్దరిని కలిపి మనం కూర్చొని డబ్బులు, అది అసలు అలాంటి సినిమాలు నేను తీయలేదులేండి మీరు. ఇది నా టేస్ట్కి దగ్గరగా ఉంది, నా అవసరం ఈ కథకు ఉంది, 100% ఉంది ఈ కథ, నా అవసరం లేదు ఇక బాగుంది అనుకుంటే నేను ఇంకో ప్రొడ్యూసర్ పంపిస్తా, ఎక్స్ట్రాడినరీ తీయండి మీకు 4 రూపాయలు మిగులుతాయని. నా అవసరం ఉంది ఈ కథకి, ఇది నేను పని చేస్తే ఒక నెల 2 నెలల్లో 3 నెలల్లో కూర్చుంటే ఇది అద్భుతమైన మహాకావ్యం అవుతుంది, నిలిచిపోయే ఒక సినిమా అవుతుంది నిన్ను కోరులాగా అని నాకు అనిపించింది. అనిపిస్తేనే నేను ఫస్ట్ ఆ ఫ్రీడమ్ నేను తీసుకోవచ్చా, నీకేమైనా అభ్యంతరమా అని డైరెక్టర్ని అడిగి, ఇది కథ రాయడంలో కానీ దాని అన్నిట్లో కథ స్క్రీన్ ప్లే మాటలు అన్నిట్లో చిన్న చిన్న మార్పులు, చిన్నవి అవసరమైన చోట చేస్తే ఇది చాలా గొప్ప అద్భుతమైన సినిమా తయారు వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి నువ్వు లేదు నా దగ్గర ఉన్న బౌండ్ స్క్రిప్టే దానికే స్టిక్ అవుతానంటావా, అది కూడా ఓకే, కన్విక్షన్ మించింది లేదు. అలాంటివి అయితే నేను దిగలేను, ఎందుకంటే నాకు ఇందులో ఎంతో కొంత మళ్ళీ చేసుకుంటే ఇంకా బాగుస్తుందని నాకు అనిపిస్తుంది. లేదు దీన్ని యాస్టీస్గా ముందుకు వెళ్ళిపోదంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను ఇంకో రికమెండ్ చేస్తాను. నన్నే చేయాలి నేనే అందులో ఉండాలంటే లేదు సార్, మీ అతనికి ప్లస్ పాయింట్ కదా మీరు అనేటప్పుడు అలాగా నేను దీనికి క్రియేషన్ అండ్ ప్రొడక్షన్ అని వేసుకున్నా, 2 కోన వెంకట్స్ క్రియేషన్ అండ్ ప్రొడక్షన్లో వస్తున్నా ఇది అని. ఓకే, అలాగా ఎక్కువ అంటే ఇవాళ రేపు నేను ఎక్కువ కోరుకునేది ఏంటంటే ఎంతమంది కొత్త వాళ్ళని తీసుకొస్తే, నిన్న చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం, సతీష్ని హీరోయిన్ని తీసుకొని, విజయబుల్ గారిని విజులేటర్ తీసుకొని వెళితే యంగ్ పీపుల్, యంగ్ టీమ్, నేను ఇది ఒక కళాసేవలానే నేను ఫీల్ అవుతున్నాను అన్నయ్య. కొత్త వాళ్ళని పరిచయం చేయడం, వాళ్ళు 10 సినిమాలు తీసో 50 సినిమాలు తీసో వాళ్ళు కూడా పరిశ్రమకి వాడు ఎంతో కొంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది కదా రేపొద్దున. అవును కదా, సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు వాళ్ళే కదా కొత్త నీరు రావాలి కదా. అందుకని అది నాకు మోర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, మోర్ దెన్ మనీ. నువ్వు చేస్తుంది చాలా గొప్ప పని వెంకట్, అది ఇది అని చెప్పేసి ఆయన చూసి ట్రైలర్ కానీ నాకు కొన్ని పాటలు కూడా చూపిస్తారా అన్నాడు. ఉన్నాయి లక్కీగా ల్యాప్టాప్లో చూపించాం, 2 పాటలు చూపించాం, చాలా బాగుంది. రోషన్ నువ్వు భలే డ్యాన్సర్ అయ్యా అన్నాడు రోషన్ చూసి. అలాగే చాలా బాగుంది సతీష్, నీ రైటింగ్ కూడా చాలా బాగుంది అని మెచ్చుకొని, ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే మేమిద్దరం ఒకేలా ఆలోచించాం ఆ క్షణంలో. కానీ మామూలు గారి మన తరం సరే, మనం ఉన్నంత కాలం మన కళాసేవ మనదే, మన లెవెల్లో మనం చేస్తూనే ఉంటాం. కానీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం, భుజం మీద చేయేస్తే అది చెప్పారండి, మీరు భుజం మీద చేయేస్తే 10 మంది చూసేది 10 లక్షల మంది చూస్తారు, అంతే తేడా. కరెక్ట్, ఆ చెయ్యి ఇంపార్టెంట్. దానికి కూడా చాలామంది ఇటు ఆలోచిస్తారా, మనది ఇవ్వాలి టైము, మనకి ఏమొస్తుంది దానివల్ల 5 పైసలు లాభం ఉంటుంది, కానీ ఆ చెయ్యి విలువ తెలియదు. ఎందుకంటే మీకు ఎంతోమంది మీకు అవకాశం ఇచ్చి మీ టాలెంట్ని పైకి తీసుకురావడానికి, ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఎంతోమంది దోహదపడ్డారు. రైటర్లు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టి అన్నీ 100 మంది ఇలా మోసి మీ కష్టం, అందరూ కష్టపడతారు. ఈ కష్టాన్ని ప్రపంచం ముందు తీసుకురావడానికి ఇంకొంతమంది కష్టపడతారు, రైటర్స్ వీళ్ళందరూ. అప్పుడు ఒక మెగాస్టార్ తయారయ్యాడు. అలాగే మనం ఇప్పుడు వీ రీచ్డ్ ఎ పొజిషన్, నా లెవెల్లో నేను, మీ లెవెల్లో మీరు. కరెక్ట్. సో కాబట్టి మీ చేతనంత సాయం కొత్త వాళ్ళకి. ఇప్పుడు ఆయన చూడండి, మొన్న ఆటా సందీప్ అతను చూడండి, ఇప్పుడు అసలు క్షణం తీరిక లేదు. అవును, మనశంకర వరప్రసాద్లో సాంగ్లు ఇచ్చాడు, ఇప్పుడు ఈజ్ ఇన్ డిమాండ్.
అలాగా. సో ఇది లైక్ అన్ ఎండోర్స్మెంట్. అలాగే నేను కూడా ఇప్పుడు శివ నిర్మాణ ఒక నిండు కోరితోటి ఒక మంచి దర్శకుని పరిచయం చేసిన తృప్తి లైఫ్ లాంగ్ నాకు ఉంటుంది. అప్పుడు వెంటనే మజిలీ అని చేసి ఇంకోటి చేసి ఇప్పుడు ఇరుముడి అని మంచి మంచి సినిమాలు తీస్తూ అటు థియేటర్లకి థియేటర్ ఆ వ్యవస్థకి అతను ఉపయోగపడుతూ సినీ పరిశ్రమలో ఉన్న వీళ్ళందరికి డిఫరెంట్ క్రాఫ్ట్స్కి వాళ్ళందరికీ పని చెప్తూ ఇలాగ మనకు తెలియకుండా మనం ఒక పరిశ్రమ అన్నమాట ఇది కదా. మరి మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ పెన్ తీసి వాడు మూడు బాగుంది ఆ రోజు పొద్దున్న లేచి పెన్ తీసి పేపర్ మీద పెట్టాడంటే ఆ పరిశ్రమ తయారవుతుంది. అంటే ఒక సినిమా అంటే 100 రోజులు వర్క్, 100 రోజులు అంత కాల్ షీట్లు, ఎంప్లాయ్మెంట్లు, ఇవి ప్రొడక్షన్ పీపుల్, వీళ్ళు లైట్ పెన్, వీళ్ళు వాళ్ళు మనకు తెలియకుండా మనం ఒక 100 కోట్లకి ఆజ్యం పోస్తున్నాం. బీజం ఓంకారం రాసి సిరియన్ని రాస్తారు. సో దాంతో ఓమని పెడతారు. ఏదంటే ఆ ఓం అని అంటే 100 ఓం ఇంటూ 100 కోట్లు. ఓం ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు. సరే, అంటే మీరు నిజంగానే మీరు మొన్న ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం జరిగింది అన్నది ఒక ఎత్తు అయితే, మీరు ఎప్పుడైతే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి టీంని పట్టుకుని వెళ్ళారో అప్పటి నుంచి సినిమా తాలూకా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సార్. అంటే ఇన్ ది ఐస్ ఆఫ్ ది పబ్లిక్ 100%. ఇదేదో బ్యాండ్ మేళం సినిమా వెళ్ళాలి. నేను ఇవాళ ప్రిలీజ్ ఈవెంట్లో చెప్పదలుచుకునే మాట చిరంజీవి గారి గురించి అని కాదు. ప్రతి హీరో పెద్ద హీరో ఉన్నాడు, ఎన్ని సినిమాలు చేయగలరు? సంవత్సరానికి ఒకటి చేస్తే గొప్ప, లేదా 2 yearsకి ఒకసారి వస్తుంది. అవును. కానీ ఇలాంటి చిన్న సినిమాల్ని ఇప్పుడు అనుకున్న చెట్లు అంతరించిపోతున్నాయి. ప్లాంట్ ఏ ట్రీ, ఆక్సిజన్ వస్తుంది, పర్యావరణాన్ని కాపాడుతుంది, పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది. ప్లాంట్ ఏ ట్రీ. అలాగే అడాప్ట్ ఏ చైల్డ్, అడాప్ట్ విలేజ్, అడాప్ట్ ఏ చైల్డ్. పాపం అనాథలు ఎంతోమంది ఉన్నారు. నేనంటాను అడాప్ట్ ఏ మూవీ కూడా అనాథ అయిపోయింది. వెల్ సెట్. అడాప్ట్ ఏ మూవీ, పెద్దవాళ్ళు చేయాలి పని. నా స్థాయిలో నేను చేయగలిగింది నేను చేస్తా. ఐ విల్ అడాప్ట్ ఎ ఫిల్మ్ ఇఫ్ ద స్టోరీ ఈజ్ గుడ్. ఇప్పుడు కోర్ట్ అన్న సినిమా కథ పట్టుకుని ఒక డైరెక్టర్ వచ్చాడు జగదీష్ అని, నాని అన్నవాడు అడాప్ట్ చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. మరి దానికి అతని భవిష్యత్తు మారిపోయింది. ఈ పిల్లలు ఇప్పుడు నేను చేసిన బ్యాండ్ మేడం హీరోయిన్లు. అలాగా సినిమా అన్నది ఆర్ఫన్, అనాథ. ఎవరో సినిమాలు అడాప్ట్ చేసుకోండి. సంవత్సరానికి ఒక 3, 4, 5 మీ స్తోమత ఒకటి 10 మీరు అడాప్ట్ చేసుకోండి. ఈ సినిమా చూడండి అని చెప్పండి. మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులు అవ్వచ్చు. సినిమా హాళ్ళు వస్తారు, సినిమా హాళ్ళు నిండుతాయి. థియేటర్ల కళ్యాణ మండపం కింద మారిపోయే పరిస్థితి మారుతుంది, మళ్ళీ కలకలాడతాయి. అవును. అడాప్ట్ మూవీ అన్నది అడాప్ట్ ట్రీ, ప్లాంట్, అడాప్ట్ నార్మల్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అడాప్ట్ మూవీ ఫర్ ది సేక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంతే, వెల్ఫేర్ ఆఫ్ ది ఇండస్ట్రీ, పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా 100%. అడాప్ట్ సినిమా కూడా అనాదే, అడాప్ట్ చేసుకోవాలి పెద్దవాళ్ళు, పెద్ద హీరోలు. హీరోల మాట వింటారు, మా మాట వింటారు. ఎంతో కొంత రాజమౌళి లాంటి డైరెక్టర్స్, సుకుమార్ లాంటి డైరెక్టర్స్ వాళ్ళ మాట మళ్ళీ వింటారు. ఇప్పుడు ఒక నాని అన్నాడు, మీరు నన్ను నమ్మండి చూడండి, లేకపోతే మళ్ళీ మీరు నా సినిమా చూడతాను అన్నాడు. మరి అనగానే అసలు సినిమా లెవెల్ మారిపోయిందండి. కోర్టు సినిమా అసలు దాన్ని రంగు రుచి వాసన మారిపోయి. అంతే, మళ్ళీ నా సినిమా చూడొద్దు, నా మాట నమ్మద్దు, నేను చెప్తున్నాను సినిమా చూడండి అంటే ఒక నాని సినిమాకి ఓపెనింగ్ ఎలా వస్తాయి, అలాగే అంత ఓపెనింగ్స్ వచ్చాయి. అంటే ఓహో, నాని కథలు ఎంచుకోవడంలో పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ బాగుంటుంది. మమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు నాని. అతను చెప్తున్నా అంటే ఇది కూడా డిసప్పాయింట్ చేయదన్నమాట అని నమ్మి అంత కలెక్షన్లు ఇచ్చారు. 50 కోట్లు గ్రాస్ చేసింది అది. అవునండి. ఇప్పుడు అదే ఈరోజు సాయంత్రం నేను కూడా చెప్పబోతున్నాను, నన్ను నమ్మి మీ సినిమా చూడండి. ఇంకొకసారి నేను రాసిన సినిమాకి మీ లెక్క రావద్దు. బాగుంది స్టేట్మెంట్. ఇలా అనకపోతే లొసుగులా ఉంటుందండి. అంటే ఏదో సినిమా తీసాం చూడండి అన్నాడు, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల నాని మామూలుగా అన్నాడు అనుకోండి, సినిమా చూడండి, కన్విక్షన్ తను చెప్పాడు. ఆ కన్విక్షన్ ప్రజలకి పనిచేసింది, కన్వే అయింది, వాళ్ళ హార్ట్ టచ్ చేసింది. నిజాయితీగా చెప్తున్నాడు ఏంటి మనిషి. అది కన్విక్షన్ అన్నది మన కళ్ళల్లో కనపడుతుంది చెప్పేవాడి. అది గుండెల్లో చెప్తున్నాడా మార్కెటింగ్ స్ట్రాటజీనా అని
అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఒక ట్రై చేస్తాను, మీరు కూడా ఆన్సర్ ట్రై చేయండి. ఇంతవరకు నాని చెప్పడం లేకపోతే చిరంజీవి గారు బాగుంది అని అంటే చాలు, ఆయన బాగుంది అన్న ఒక్క మాట అంటే చాలు, అది పెద్ద పాశుపతాస్త్రంలా పనిచేస్తుంది బయటికి వెళ్ళి. ఇప్పుడు మీరు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఇక మీద రాయను మీరు ఈ సినిమా బాగోలేకపోతే అన్నారు. నేను రాసిన సినిమాలు చూడొద్దు అంటున్నారు. మీ నేను రాడు మానేను. రాసింది ఆలోచించండి. అదే ఇదేంటి అంత ముందు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఈ మాట నమ్మాలా వద్దా ఆలోచించుకోండి. దీనికి ఆలోచించద్దు. నేను చెప్తున్నాను, నెక్స్ట్ సినిమా చిచి నీ మాటలు నామప్పుడు విన్నారా బాబు అనండి, ఏదో పడతా. ఇది మాత్రం చెప్తున్నాను నేను. లేకపోతే రాజ సినిమాలు జన్మలో చూడదు మీరు. అంటే మీరు ఒక రచయితగా ఇప్పుడు మేము చెప్పడం వేరు సార్, మీరు అద్భుతమైన హిట్లు రాశారు, మీరు అద్భుతమైన డైలాగులు రాశారు అని మీడియా చెప్పడము, పబ్లిక్ చెప్పడము, లేకపోతే మీరు ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు చెప్పడము, అది సహజమైన విషయం, అది ఒక పద్ధతి. మీకుగా మీరు మిమ్మల్ని రేట్ చేసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని మీరు గ్రేడింగ్ చేసుకోవాలి అనే ఒక సందర్భమే వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఒక రైటర్గా మిమ్మల్ని ఏ రేంజ్లో మీరు డిస్క్రైబ్ చేసుకోగలుగుతారు? అంటే దీనికి నిజం చెప్పాలంటే రైటర్లు సంఖ్య, ప్రొఫెషనల్ రైటర్స్ బాగా తగ్గిపోయింది. మంచి రైటర్ వచ్చాడంటే అతను 2వ సినిమాకి 3వ సినిమాకి డైరెక్టర్ అయిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నాకు ఒకరోజు వి వినాయక్ చెప్పాడు, నేను కూడా డైరెక్షన్ ట్రయల్లో ఉన్నాను, నేను ఉండగా నేను కథ రాసుకుంటున్నా, ఇంకా నెక్స్ట్ అయిపోతుంది 2010-11 ఇప్పుడు వద్దుకోనా, అందరు అయిపోతున్నారు, మాకు రైటర్ లేకుండా పోతున్నారు, నువ్వు కూడా ఒక రైటర్గా నువ్వు సంవత్సరానికి 4 కథలు ఇవ్వగలవు, ఓకే, 10 సినిమాలు స్క్రీన్ ప్లే చేయగలవు, 10 సినిమాలకి మాటలు అందివ్వగలవు. అదే నువ్వు డైరెక్టర్ అయితే నువ్వు సినిమాలు చేస్తావు చెప్పు అన్నాడు. మ్యాక్సిమం 1 లేదా 2. ఎక్సలెంట్. అంటే 10 సినిమాలు చేయగల కెపాసిటీ నీకు ఉంది. 10 స్క్రిప్ట్లు, 10 కథల మీద కూర్చొని నువ్వు కథలు 3 నెలలు తయారు చేసి ఎందుకు అది నాకు బలంగా తాకింది, మానేశాను. అదే కారణం మీరు డైరెక్టర్ కాకపోవడానికి? ఎవరు నేనా? అదే కారణం. సో అలాగ బివి వినాయక్ నాకు వద్దుకోనా, నువ్వు కూడా వెళ్ళిపోతే అందరూ ఇప్పుడు త్రివిక్రమ్ మంచి రైటర్ ఉన్నాడు, 4 కథలు ఇచ్చేవాడు, మంచి సినిమాలు అవి, తను అయిపోయాడు డైరెక్టర్. తర్వాత కొరటాల సేవ, తర్వాత ఇంకో రైటర్ ఇలాగా. అరే అవును కదా, మనం ఉంటే 10 సినిమాలకి పట్టాలు ఎక్కుతాయి. ఫస్ట్ 10 ప్రాజెక్టులు వర్సెస్ 1 ప్రాజెక్ట్. సెల్ఫిష్గా ఆలోచిస్తే ఒకటే, అది స్వార్థం పక్కన పెడితే 10 సినిమాలు వస్తాయి మార్కెట్లోకి. ఆ రోజు నేను డెసిషన్ తీసుకొని వద్దు, సరే 10 సంవత్సరాల తర్వాత చూసుకున్నాం, ఈ 10 సంవత్సరాలు అని నేను బాగా అక్కడి నుంచి నేను కనుక అప్పుడు కనుక మారిపోయి ఉంటే చాలా సినిమాలు వచ్చుండేవి కాదు. దూకుడు వచ్చుండేవి కాదు, బాద్షా వచ్చుండేది కాదు, నిన్నుకూర లాంటివి వచ్చుండేవి కాదు, ఇంకా 11లో కనుక అయిపోద్ది, గీతాంజలి వచ్చుండేది కాదు. అలాగా నేను ఇప్పుడు దేని నుంచి వచ్చింది ప్రశ్న. సో అలాగే ఇప్పుడు రైటర్స్ ప్రొఫెషనల్గా ఒక హీరోలు నమ్మి వాళ్ళ కెరియర్ని పణంగా పెట్టి, ప్రొడ్యూసర్లు నమ్మి వాళ్ళ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళ ఆస్తులు, వాళ్ళ సంపాదన పణంగా పెట్టి కొనే డిస్ట్రిబ్యూటర్స్, ఇలాగా ఎంతమంది మిగిలారు ఇప్పుడు రైటర్స్. సో కాబట్టి ఇప్పుడు నేను ఎవరితో కంపేర్ చేసుకోవాలి? హౌ డు ఐ రేట్ మై సెల్ఫ్, విత్ హూమ్ షుడ్ ఐ కంపేర్ అని చూసుకుంటే, నా కంపారిజన్కి నా పని నేను చేసుకుంటూ పోతా. నాకు మార్కులు వేయాల్సింది ప్రేక్షకులు లేదా మీరంటే విశ్లేషకులు. మనం సొంత మార్కులు వేసుకోవడం మొదలుపెట్టిన రోజు మన ఆ చాప్టర్ క్లోజ్. ఇంకా మనం ఏమంటారు, డోంట్ ఫర్ స్టార్ట్ అన్నట్టు. నేను 10కి 10 నాకు తెలియదు. నేను కొన్నిట్లో 10కి 9 మార్కులు సంపాదించవచ్చు, కొన్నిట్లో 6 సంపాదించవచ్చు, అత్యవసర మార్కులతో పాస్ అవ్వచ్చు, అన్నీ జరుగుతుంటాయి. ఒక రైటర్ అయిన తర్వాత ఒక స్టాండర్డ్ అని కాదు కానీ, బట్ ఎస్ ఎంతో కొంత కాన్ఫిడెన్స్ సంపాదించా. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఒక ఆర్టిస్టుల దగ్గర, ఒక పెద్ద హీరోల దగ్గర కోన స్క్రీన్ ప్లే చేస్తున్నాడా, లేకపోతే కథ ఇచ్చాడా, డైలాగ్ రాస్తున్నాడా, అయితే ఓకే అని ప్లాట్ఫామ్స్ కూడా నమ్మి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అట్లీస్ట్ ముందుకు వస్తున్నారు డీల్ మాట్లాడడం కోసం. అది కాదు మరి, అది చాలా మీరు చెప్పకనే చెప్పడం అంటారు చూడండి, అదే మీరు చేసింది ఇప్పుడు. అంటే ఒక రైటర్గా వినాయక్ సమ్ ఇన్స్ట్రుమెంట్
మిమ్మల్ని వద్దన్నారు, మీరు స్టాండర్డ్గా నిలబడిపోయారు, మంచి మంచి గొప్ప గొప్ప సినిమాలు రాశారు. ఈ రోజున పెద్ద హీరోలు చిరంజీవి గారి దగ్గర నుంచి మిమ్మల్ని నమ్ముతారు. ఓకే, అదే కదా మీరు సాధించిన స్కోరు. 100%. సో మీరు మీరు బాగానే రేట్ చేసుకున్నారు. మార్కులు వేసుకోలేదు 10కి 9, 8, 7 అని వేసుకోలేదు అంతే, కానీ, బట్ ఓవరాల్గా యూ హ్యావ్ రేటెడ్ యువర్ సెల్ఫ్ టు బి ది బెస్ట్ అండ్ ఆన్ ద టాప్. నేను టాప్ 10లో అయితే ఉంటాను, టాప్ 5లో అయితే ఉంటాను. టాప్ 10 ఎక్కడ ఉన్నారు సార్? లేరు కదా, అదే నేను చెప్తున్నా. టాప్ 5 పోనీ, టాప్ 5 కూడా లేరు. లేదా? ఏమి ఉన్న మీరు ఇందాక అదే లేరు. ఇప్పుడు 4 మాటలు మంచి మాటలు రాయగలిగి 2 సీన్లు రాయగలిగితే వాళ్ళు డైరెక్టర్లు అయిపోతున్నారు. ఇంకోళ్ళని ఎవరినో టీముని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు భాను నందు అని ఉన్నారు. భాను నందు వాళ్ళు నా దగ్గర పనిచేశారు. వాళ్ళు ఇప్పుడు చాలా మంచి రైటర్స్. ఇప్పుడు ఒక సామాజ వర్గంలో కానీ, ఒక సింగిల్ కానీ, మొన్న వచ్చిన నారీ నడు మురారి కానీ, ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ మైత్రి మూవీస్ రామ్ అబ్బరాజు డైరెక్టర్గా శ్రీ విష్ణు దానికి కానీ, అలాగే భైరవ కోన సినిమా కానీ, అలాగే వాల్తేరు వేరై డైలాగులు, డాకు మహారాజు డైలాగులు, ఇప్పుడు చిరంజీవి గారి సినిమా డైలాగులు. సో వాళ్ళు చాలా ఫాస్ట్గా పైకి ఎదుగుతున్న రైటర్లు. అమ్మాయి నాకు తృప్తిగా ఉంది. ఇప్పుడు అంటే వాళ్ళు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఉన్నారు. మళ్ళీ వాళ్ళు డైవర్ట్ అయ్యారు అనుకోండి, అయిపోయింది. ఆ స్పేస్ మళ్ళీ ఇంకొన్ని ఫిల్ చేయాలంటే ఎవడు. నేను అందుకనే నందు దూగుతానంటే నేను ఆపుతున్నా, కళ్ళెం వేసి, నువ్వు 4-5 సినిమాలు రాసావు, 50 సినిమాలు రాయి, ఆ త్వర డైరెక్టర్ నా మాటిను అని మీరు చెప్తున్నారు అని ఆపుతున్నా. అవునా సార్, ఒక 2 years టైం తీసుకున్న మాటిని, ఒక 10 కథలు వస్తాయి. అదే ఆ ఇండస్ట్రీకి ఆ జాబ్ ఖాళీ అయిపోతుంది కదా, వేకెంట్ అయిపోతుంది. మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలంటే అది ఎవరు వస్తారో, ఇండస్ట్రీకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ కదా ఉంది. వ్యాక్యూమ్ అయితే ఉంది, రైటర్స్ స్పేస్ అయితే వ్యాక్యూమ్ ఉంది. అంటే మీ అంత పేరు తెచ్చుకుని ఇన్ని సంవత్సరాలుగా రైటర్గా ఇండస్ట్రీలో ఓ పరుచూరి బ్రదర్స్ ఉన్నారు, ఒక టైంలో సత్యానంద్ గారు ఉన్నారు, ఇంకో పేరు చెప్పమంటే జంజల్ గారు లేరు, ఇంకో పేరు చెప్పమంటే లేదు కదా. ఇప్పుడు ఈ రోజున కోన వెంకట్ పేరు తప్పితే ఇంకో పేరు ఒక సీనియారిటీ వచ్చి, సరే ఇప్పుడు గోపీనందు అంటే కుర్రాళ్ళు, భానునందు ఎదుగుతున్నారు. వాళ్ళు కూడా మంచి రైటర్స్, మంచి రైటర్స్, మంచి సక్సెస్ రేట్ ఉంది. సింగిల్ సమాజ వర్గమన. బట్ మీ రేంజ్ కి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎంత అంటే ఇవాళ రేపు ట్రావెల్, ఇవాళ రేపు త్వరగా అయిపోయింది. అప్పుడు మాకు టైం పట్టేది. అంటే మీ టైంలో ఓటీటీలు లేవు కదా. ఆఫ్ కోర్స్ ఓటీటీలు లేవు. స్లో శాటిలైట్ ఒక్కటే ఉండేది. అది కూడా 2 ఛానల్ ఉండేవి. తర్వాత శాటిలైట్ 3, 4, 5 అయ్యాయి. సినిమా రన్ ఎక్కువ ఉండేది. రన్ ఎక్కువ ఉంటే ప్రొడక్షన్ తగ్గుతుంది. 50 రోజులు 100 రోజులు పోస్టులు పడ్డాయి. ఇప్పుడు ఏముంది, 2 వారాలు 3 వారాలు అయిపోయింది. 3 వారాలు పడితే చాలా ఎక్కువ. బ్లాక్ బస్టర్. ఈ మధ్య రోజుల్లో 50 days అన్న పేరు విన్నది శంకర్ వరప్రసాద్ గారికి. 100%. ఇంకో సినిమా పేరు చెప్పగలరా మీరు? సో ఇప్పుడు మీరు అంటే ఇప్పటి వరకు మాట్లాడుకున్న మాటల ద్వారా అలాంటి కోన వెంకట్ సర్టిఫై చేస్తున్న బ్యాండ్ మేళం కరెక్ట్ పాయింట్. అది బ్యాండ్ మేళాన్ని కోన వెంకట్ గారు అంత గట్టిగా సపోర్ట్ చేసి, ఇక మీదట నేను రాసిన సినిమాలు చూడకండి అని చెప్పే రేంజ్కి అందులో ఉన్న మ్యాజిక్ ఏంటి? మ్యూజిక్ సరే బాగుంది, బొల్గనేని విజయ్ బుల్గనేని చాలా బాగా, అదే కోర్టు, బేబీ వాడు మా ఇంట్లో కుర్రాడు. అవును, నేనే తీసుకెళ్ళి అందరికి పరిచయం చేస్తాను. మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. సో ఈజ్ యాప్ట్. పాటలు చాలా బాగున్నాయి, మంచి మెలోడియస్ ఉన్నది ఓ సాంగ్. స్క్రీన్ మీద మరీ బాగుంటుంది అది. అవును, మ్యూజిక్ పక్కన పెట్టి సినిమా కథగా మ్యాజిక్ ఏంటి అంటే చెప్పే కదా, ఒక కథ. నేనే ఒక రైటర్ని, 50 సినిమాలు దాటిపోయాయి, 60 సినిమాలు అయిపోయాయి, 30 సంవత్సరాల కెరియరు. నన్ను ఇంప్రెస్ చేయాలి ఒక కథతో అంటే చాలా కష్టం. నన్ను ఇంప్రెస్ చేయడం అంటే నేను ఇప్పుడు దాకా పోనీ విన్నవో, నేను అనుకున్న పాయింట్లో రాసినవో, వీటిని మించి ఏదో ఒకటి కొత్త పాయింట్ ఉంటే తప్ప నేను దిగుతా ప్రొడక్షన్లోకి. హాయిగా ఉన్న ప్రాణాన్ని ఎందుకు నేను కష్టపెట్టుకుంటా? అదే సుఖాన్ని ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకోవడం అంటారు. సో నన్ను ఇంప్రెస్ చేసి అర్జెంటుగా దిగి నువ్వు ప్రొడ్యూస్ బాగా డిస్టర్బ్ చేసింది అయితే. అలాంటి ఒక పాయింట్ ఉంది అందులో. ఒక పాయింట్, ఒక కథ, ఒక నేపథ్యం, ఆ గ్రామీణ వాతావరణం, చాలా కాలం తర్వాత బావమరదళ్ళ కథ,
ఒక కుటుంబంలో అదే ఉయ్యాల జంపాల తర్వాత అని మీరు ఎక్కడో చెప్పారు. కరెక్ట్. ఇన్ని అంశాలు నేను ఏదైతే చెప్పా కదా, నిన్ను కోరి ఇది సినిమా ఎట్టి పరిస్థితుల్లో నేను విన్న కథను ప్రపంచం వినాలి, చూడాలి అని ఫీల్ అయ్యేలా చేసింది ఆ కథ శివనిర్మాణి చెప్పినప్పుడు. అలాగే ఈ సతీష్ ఇది చెప్పిన కథ అర్జెంటుగా ఇది చెప్పాలి, ప్రపంచానికి చూపించాలి అని ఫస్ట్ టైం రావడం వల్ల ఓకే సీ త్రూ మై గ్లాసెస్ అని దానికి నేను ఒక కళ్ళజోడు తుడిగి ఇప్పుడు చూపిస్తున్నా ప్రపంచానికి. దానికి అందుకునే అంత నన్ను ఆకట్టుకుంది కాబట్టి వెంటనే దిగి దాన్ని ఫటఫట కంప్లీట్ చేసి, అదే ఆ సినిమాకున్న క్రెడిబిలిటీ. అంతే. మిమ్మల్ని ఒక రచయితగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగింది అంటే కోట్ల మంది ప్రేక్షకుల్ని 100% ఇంప్రెస్ చేస్తుంది. అంటే మీరు రాయిగా ఎన్నో వందల వేల సినిమాలు చూసి, అన్ని భాషా సినిమాలు, అన్ని లాంగ్వేజ్ ఫిల్మ్స్ చూశారు మీరు. మంచి చెడ్లు అన్నీ, కొత్త ఏంటి పాత ఏంటి అన్నీ ఆ వితరణ మీ దగ్గర ఉంది కాబట్టి మిమ్మల్ని అది ఆకట్టుకుంది అంటే 100% దానిలో ఏదో ఉంటేనే కదా 100% మిమ్మల్ని స్ట్రైక్ చేస్తుంది కదా. అయితే నాకు మీ ట్రైలర్ అవి చూసినప్పుడు అండి, ఇప్పుడు రాజు వెట్స్ రాంబాయ్ వచ్చింది, అది అందులో కూడా వాళ్ళు బ్యాండ్ మేళం వాళ్ళే ఆ సినిమాలో. ఆ ఇన్స్పిరేషన్ టైటిల్ పెట్టడం కాదు అది దానికి దీనికి తేడా ఉంది. ఏంటి ఇందులో ఏంటంటే ఇది యాక్చువల్లీ ఊళ్ళో అందరూ అతన్ని హీరోని ఆ ట్రూప్ని బ్యాండ్ అంటుంటారు. అది కాదు, వీళ్ళు రూరల్ బ్యాండ్, మ్యూజిక్ బ్యాండ్. ఇవాళ రేపు చూశారు మీరు, చూస్తే తెలంగాణ ఫోక్ సాంగ్స్కి బాగా డిమాండ్, ఓవర్ నైట్ పాపులర్ అయిపోతున్నాయి. అవును, వైరల్ అయిపోతున్నాయి. రాను బొంబాయికి రాను అసలు ఏంటండి ఆ పాట. 750 మిలియన్లు 800 మిలియన్లు ఇప్పుడు అది 800 మిలియన్ మిలియన్స్. సో అంటే దానికి వీళ్ళు వాళ్ళు లేదండి, మల్లారెడ్డి గారి కోడళ్ళు స్టేజ్ మీద దానికి డాన్స్ చేశారు. అలాంటి మనకు చదువు లేకపోయినా మన గుర్తింపు రావాలి అంటే మనలో ఒక టాలెంట్ ఉంది. నువ్వు గిటార్ బాగా వాయిస్తావు, నువ్వు పాట బాగా రాస్తావు, నేను పాట బాగా పాడతా, నేను ట్యూన్ బాగా చేస్తా, హీరో. ఇలా ఒక రూరల్ బ్యాండ్ ఇది. దిస్ ఈజ్ ఏ మ్యూజిక్ బ్యాండ్. వీళ్ళు ఒకటి ఫామ్ చేస్తారు, ఊళ్ళో వాళ్ళు అవుతారు. ఆ బ్యాండ్ మేడం కానీ పిలవండరా, వాడు అవకాశం వచ్చేంత వరకు మరి వాళ్ళకి మరి చదువు సంజయ్ లేదు కదా, పెళ్ళిళ్ళకి చావులకి ఇక్కడికి అక్కడికి వెళ్ళి అంటే ఏదో అవకాశం ఒక ట్యూన్ తయారు చేసుకుంటూ కొట్టాలి. మ్యూజిక్ ద్వారా, సంగీతం ద్వారా, దీని ద్వారా తన ప్రేమను కూడా గెలుచుకోవచ్చు. నేను దేనికి పనికిరాడు అంటున్నాడు మా మామ, నేను పనికి వస్తాను అంతకంటే ఎక్కువ చదువుకున్నాడు కానీ ఎక్కువ నేను పాపులర్ అవుతా. ఒక్క సాంగ్ చాలు, ఒక్క సాంగ్ ఓవర్ నైట్, రాను బొంబాయికి రాను ఒక్క పాట చాలు అని నమ్మే ఈ బ్యాండ్ వేరు. దిస్ ఇస్ ఏ ప్రాపర్ బ్యాండ్, ఒక రూరల్ బ్యాండ్ స్టోరీ. ఇది దానికి తేడా ఉంది. అదేలేండి. అయితే అందులో సంగీత నేపథ్యం, ఇది సంగీత నేపథ్యం, అది పూర్తిగా వాళ్ళది డప్పులు, అది డప్పుల మేళం వాళ్ళు, ఆ మేళం వేరు, అది వేరు. అది కానీ ఆ సినిమా ఆడడానికి మీరు చూసారా రాజు వెట్స్ రాంబాయ్? చూసా. దాంట్లో ఆ సీరియస్నెస్, ఇందులో ఏంటంటే ఒక 70-80% కామెడీయే ఉంటుంది. అందులో ఏంటంటే ఇది బిలో 20 years ఏజ్ గ్రూప్ అందరూ. ఒక 10th క్లాస్లో స్టార్ట్ అయ్యి ఒక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వచ్చేంత వరకు జరిగే ఒక కథ. సరిపోతుందా సార్ అది? అంటే టు క్యాప్చర్ ది, ఇప్పుడు కోర్టు ఉంది, కోర్టులో ఒక సీరియస్ పాయింట్ ఉంది కోర్టులో. అలాగే ఇప్పుడు రాజు వెట్స్ రాంబాయిలో ఒక సీరియస్ పాయింట్ ఉంది, దీంట్లో కూడా ఒక సీరియస్ పాయింట్ ఉంది. అది నేను చెప్పట్లేదు, ఉంది, చాలా సీరియస్ పాయింట్ ఉంది. అవునా? అందుకని దాన్ని ఎక్కువ ఫన్తో తీసుకెళ్ళి టప్ అని బ్లాస్ట్. లాస్ట్ 20 minutes 30 minutes ఆఫ్ ది ఫిలిం బ్లాస్ట్. ఆడియన్ బ్లాస్ట్ అయిపోయి దీనికోసం ఎంత ఫన్ జనరేట్ చేశాడు ఈ డైరెక్టరు అని ఒక మంచి ఫీల్ తోటి థియేటర్ నుంచి ఎంత గొప్ప సినిమా చూసామో ఇంతకాలానికి అని ఫీల్ అవుతూ, అంత మాట, అదే ఎంత గొప్ప సినిమా చూసాం ఇంతకాలానికి మనం, ఆ మాట ఎంత మాట అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. చాలా పెద్ద మాట సార్ ఇప్పుడు కదా. 100%. అంటే ఇప్పుడు వాళ్ళు కోర్టు జంటనే పెట్టారు, మీరు వాళ్ళనే పెట్టారు, రోషన్ శ్రీదేవి. దానికి కారణం ఏంటంటే అటువంటి పెర్ఫార్మెన్స్, కోర్టులో వాళ్ళ పెర్ఫార్మెన్స్, చిన్నపిల్లలు అయి ఉండి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారు వాళ్ళు. నాకు అర్థమైంది, దే ఆర్ చైల్డ్ ప్రొడజీస్ అంటాం కదా. చైల్డ్ ప్రొడజీస్ అంటే డైరెక్టర్ క్రెడిట్ కదా సార్ అది. డైరెక్ట్ ప్లస్ కోర్టు బేసిక్గా వాళ్ళ టాలెంట్ లేకపోతే డైరెక్టర్ మాత్రం ఏం చేయలేడు అనుకోండి. బట్ వాళ్ళ రీల్స్, వాళ్ళ ఇవి, వాళ్ళ సినిమా
సినిమా ఏమంటారు వాళ్ళ జర్నీ మొత్తం చూశానండి. నాకు అమ్మాయి అయితే చిన్నప్పటి నుంచి తెలుసు. శ్రీదేవా? ఆ, ఎలా? కాకినాడ. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అందరూ పరిచయం. నేనే బంగారు రాజు ఇలాంటి సినిమాలు పెట్టించాను. అప్పుడు దానికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు. మరి మీ కాంట్రిబ్యూషన్ అమ్మాయి అలా నాకు బాగా పరిచయం. ఓకే. అమ్మాయి. సో రోషన్ వాడిని నేను రకరకాల దీంట్లో చూస్తూ డీలో చేశాడు, డి జూనియర్స్. అవును అవును. ఇంకా ఇంకోటి చూసేదే ఉంది, డైరెక్ట్ గా డాక్యుమెంట్ ఉంది కదా, కోర్టు ఉంది. కోర్టు హిట్. సో 10th క్లాస్ నుంచి జరిగే కథ కదా. స్కూల్ యూనిఫామ్ వేసినా వీళ్ళు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ కాస్ట్యూమ్ మార్చామంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే నమ్ముతారు. రెండిటికి నమ్మబుల్గా ఉండే ఆ 2 ఏజ్ గ్రూప్స్కి డబుల్ ఎడ్జ్ నైఫ్స్ లాగా వీళ్ళు పర్ఫెక్ట్ అనిపించింది. పెర్ఫార్మెన్స్కి అబోవ్ ఆల్ దట్ కథకు కావాల్సిన డెప్త్ ఉన్న పెర్ఫార్మెన్స్ ఏదైతే మనకి కావాలో ఇది ఇద్దరు ఇవ్వగలరు అన్న నమ్మకం ఒకటి. అందుకని ఆయన పెట్టడం జరిగింది. అదేలేండి. అంటే ఇప్పుడు కోర్టు చాలా పెద్ద హిట్ కదా సార్. నార్మల్గా అంటే మీలాంటి ఇండస్ట్రీలో అడ్వాంటేజ్ ఉన్నవాళ్ళు, రిలేషన్స్ ఉన్నవాళ్ళు, వర్డ్ వాల్యూ ఉన్నవాళ్ళు, పలుకుబడి, మీరు గబుక్మని కోర్టు అంత పెద్ద హిట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరిని ప్లే చేస్తే బిజినెస్ పరంగా కూడా మీకు ఉంటుంది కదా. మరి కావాలి కదా, బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తాం. లేకపోతే కొత్త ఇప్పుడు ఒక 14 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ వరకు జరిగి ఒక కథ చెప్పాలి, 20 లోపల అయిపోతుంది. ఇప్పుడు నేను చిన్నపిల్లలను పెట్టి తీసాను, ఎంత పెట్టగలం? బడ్జెట్ ఎంతవరకు సహకరిస్తుంది? సో దాన్ని ఎంతలో తీయాలి? సో దీనికి సాలిడ్ బడ్జెట్ ఒక మంచిగా చూపించాలంటే ఒక 8 కోట్లు అయితే మినిమం కావాలి. మొత్తం అంతా రూరల్ హైదరాబాద్ చేయలేము షూటింగ్, అవుట్డోర్ మొత్తం. అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మంచి మ్యూజిక్ కావాలి, బడ్జెట్ ఎక్కువ అవుతుంది. విజయబుల్ గారు మంచి పాటలు రాసేవాడు కావాలి, చంద్రబోస్, బడ్జెట్ ఎక్కువ అవుతుంది. కేసర్ల శ్యామల బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఇటువంటి వాళ్ళని తీసుకున్నాను. అప్పుడు చేస్తేనే దాని వాల్యూ పెరుగుతుంది. సో ఇంత బడ్జెట్ పెట్టాలి అంటే దాన్ని రికవర్ చేసే ఫేసులు కావాలి. అందుకని నేను ఈ కోర్టు పేర్లు ఎంచుకున్నా తప్ప మనం వీళ్ళతో అట్లీస్ట్ మనకి రికవర్ ప్రీ రిలీజ్ బిజినెస్ తోటి మనం రిస్క్లో ఉండము. అదే ఒడ్డుకు చేరిపోతాం మనం. ప్లస్ నేను 3 కోట్లు తీయాలి సినిమాని, ఇప్పుడు 8 కోట్లు ప్లస్ పబ్లిసిటీ ₹1 అవును, జిఎస్టీలు ఇంకో 1 కోటి 20 కోటి 30 అంటే 10 కోట్లు టోటల్గా 10 కోట్లు నేను తీయలేం కదా. ఇంకోళ్ళైతే ఏదేమైనా ఆ 3 కోట్లు దాన్ని ఎలా తీయడానికి నా మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు విజయబుల్గా కొత్త డేటర్ని తీసుకురండి ఎవరన్నా, దానికి అదొక ప్రహసనం, కొత్త లిరిసిస్టులని. అంత టైము లేదు, ఆ ఓపిక లేదు. ప్లస్ అబోవ్ ఆల్ దట్ విడగన బాగా చేస్తారు వాళ్ళు, ఆ వచ్చేవాళ్ళు. నాకు తెలియదు, ఇది తెలుసు, నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అలాగా. ఇంక వీళ్ళకన్నా అద్భుతంగా ఆ ఏజ్ గ్రూప్లో పెర్ఫార్మ్ చేసేవాళ్ళు అంటే దొరుకుతారేమో కానీ అగైన్ అదో పెద్ద మళ్ళీ ట్రయల్ అండ్ ఎర్రర్ కింద అయిపోతుంది. రీప్రొడక్షన్ చాలా టైం పడుతుంది. బట్ వాళ్ళు దే అండర్వెంట్ ఆల్ దట్ అండి. ఇప్పుడు రాజు వెట్స్ రాంబాయి వాళ్ళు కానీ, కోర్టు వాళ్ళు కానీ, అది వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయే అందులో కొత్త. టెక్నాలజీ మళ్ళీ మన శివాజీ, ప్రియదర్శి అందరూ రెగ్యులర్ స్టాల్వర్ట్ యాక్టర్సే ఉన్నారు కదా, హర్ష అందరూ కూడా. బట్ వీళ్ళిద్దరు కదా కీ వీళ్ళిద్దరు, వాళ్ళ మీద కదా కథ అంతా కూడా. అందుకని ఇప్పుడు ఎన్కాష్ చేసుకోవడానికో దేనికి కాదు. ఎన్కాష్ అంటే మనం రూపాయి తీసి ₹4 సంపాదించి కనీసం ₹2, అది ఎన్కాష్. నాకు అయ్యేది ₹4. ఆ ₹4 తెచ్చిపెట్టేవాడు కావాలి నాకు. కానీ ఎన్కాష్ అయిందా ఇంతకి? అదే అంటున్నాను, తీయడానికి సరిపోయింది. ఇప్పుడు రేపు థియేటర్లో వచ్చి ఇది బ్లాస్ట్ అయితే అప్పుడు వచ్చే ప్రతి రూపాయి అప్పుడు ఇంటికి వస్తుంది. కరెక్ట్. అది చూసి వెంటనే ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ కొనేసి ఎంటైర్ ఫిల్మ్ ఇస్ సోల్డ్. భూమి మీద కనీసం ఐర్లాండ్, ఇంగ్లాండ్ పక్కన ఉంటుంది దేశం, అది కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు. అబ్బా, ఐర్లాండ్లోనే రిలీజ్ అవుతుంది. ఐర్లాండ్ రిలీజ్ అవుతుంది బ్యాండ్ మేడం. అదే స్కాండినేవియన్ కంట్రీస్, ఐర్లాండ్ లో అవుతుంది, స్కాట్లాండ్ లో అవుతుంది, అక్కడ కూడా అవుతుంది. ఇంగ్లాండ్ లో 9 సెంటర్స్ అవి చెప్పాడు పక్కన. యూకే డిస్ట్రిబ్యూటర్, నేను నగరున్న పేర్లు, అన్ని చోట్ల అవుతుంది. ఓ గ్రేట్ అండి, గ్రేట్. అది దాని కారణం కోన వెంకట కాదు, దానికి కారణం కోర్ట్ నాని, నేను కాదు. దాని రీజన్ నేను అంత కొంత అనేది ఒక 5-10%, బట్ దాని కారణం కోర్టు పేయర్. అది
నేను అందుకనే వాళ్ళే ఎందుకు అన్నారు చూసారా, అందుకని అందుకని మొదటి వారంలోనే 2 వారాల్లోనే మ్యాక్సిమం ఈ కథ ప్రపంచంలో మారుమూలకి ఈ కథ రీచ్ అవ్వాలి. నేను ఎగ్జైట్ అయిన పాయింట్ కథ మీరు ఏమైనా బ్లాస్ట్ అవుతుంది అన్నా కదా, అవును. ఆ బ్లాస్ట్ ఆ తునకలు ఆ ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరూ చేరిపోవాలి. ఆ చేరిపోవాలంటే కొత్త మొహాలతో చేర్చలేం, కష్టం. అందుకని వీళ్ళు తీసుకో. తప్పలేదు, ఇదేముంది. ఇప్పుడు బిజినెస్ కూడా వర్కౌట్ అయితే మీరు అనుకున్న కమర్షియల్ యాక్టివిటీ కదా సినిమా తీయడం అన్నది. మీరు అన్నది లేకపోతే 3 కోట్లు తీయాలి, అన్ని అత్యవసరగా ఉంటాయి, అన్ని ఉంటాయి. బోల్డ్ టైం చేయలేమో అనిపించింది నాకు. బోల్డ్ టైం ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా స్టార్ట్ అవుతుంది. అవును, బాబీ ఏప్రిల్లో దాని మీద ఉన్నాను నేను. బాబీది. సో చిరంజీవి గారిని మొన్న మొత్తాన్ని చూసి అర్థమైంది నా సినిమా ఎందుకు లేట్ అవుతుందో అన్నాడు. అన్నింటిలో నువ్వే కనపడుతున్నావు, నువ్వే కూర్చున్నట్టున్నావు మానిటర్ దగ్గర, అంతే కదా, నేను ఉంటా కదా. అతను కొత్త డైరెక్టర్ కొంచెం అతనికి అన్ను దన్నుగా నేను ఉండాలి కదా, వెన్నుదన్నుగా నేను ఉండాలి కదా. మరి నా సంగతి నా వెన్నుదన్ను సంగతి ఏంటంటే మీది అయిపోయిన తర్వాత మీది పెళ్ళ జరుగుతుంది. ఇవన్నీ వద్దు, నాకు అర్థమైపోయింది, ఇదిగో ఇందుకు డిలే అవుతుంది అన్నాడు ఆయన కామెడీ. బట్ చెప్తున్నా, అందుకు నాకు అంత టైం లేదు. కరెక్ట్. ఒక 1 year ప్రొడక్షన్ చేసి ఎంత చేసినా నేను ప్రపంచ ఐర్లాండ్లో అయితే రిలీజ్ చేయలేను కదా. చేయలేరు. కొత్త నెమ్మదిగా చేరుతుందేమో, ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటారు. ఐర్లాండ్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా. అవునండి. ఫస్ట్ డే థియేటర్కి వెళ్దామని ఎందుకు అనుకుంటారు, కోటి జంట కాబట్టి అనుకుంటారు. అవునండి. కోనాంకట కాబట్టి అనుకోరు. అవును, అది తేడా. ఫెంటాస్టిక్. ఏదైనా మీరు చాలా ఒక ఎక్స్టెన్సివ్ ఎప్రిసియేషన్ ఈ సినిమాకి మీరు ఒక రైటర్గా కానివ్వండి, లేకపోతే ఒక ప్రొడ్యూసర్గా కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీలో ఇన్నాళ్ళుగా ఉన్న ఒక వెటరన్గా కానివ్వండి, మీరు ఈ సినిమా మీద చాలా ఒక డ్యూ ఎప్రిసియేషన్, అంటే వలసిన సముచితమైన అభినందనలు మీరు ఈ సినిమాకి ఇవ్వగలుగుతున్నారు. యూఆర్ ఏబుల్ టు డూ దట్. ఓపెన్గా ఏదో చేసాం కాబట్టి భుజం మీద వేసుకొని మోస్తనా చివరి క్షణం వరకు. ఇంకేముంది, ఇంక 3 రోజులే కదా. రేపు కూడా వెళ్తున్నాడు విజయవాడ టూరు. అదేలేండి. దుర్గగుడి అన్ని తిరిగేసాం, మొత్తం అన్ని తిరిగేసాం. తెలంగాణ కూడా వెళ్ళాం, గుళ్ళు గోపురాలు తిరిగాం, కాలేజీలు తిరిగాం, ఎన్ని తిరిగాం, మాల్స్ తిరిగాం, అన్ని తిరిగాం. ఇప్పుడు దుర్గగుడి వెళ్ళి దిస్ ఇస్ లాస్ట్ లెగ్. విజయవాడ గుంటూరు 2 కాలేజీ ఫెస్టులు పార్టిసిపేట్ చేసి రేపు రాత్రితోటి ప్రచారానికి చేసి 25th నాడు ప్రీమియర్ చేసి 26th శ్రీరామనవమితోటి రిలీజ్. ఫెంటాస్టిక్ సార్. ఎందుకంటే మీరు ఇందాక మొత్తం ఇంటర్వ్యూలో మీరు ఇందాక చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఐ బిలీవ్ ఇట్ వెరీ ఎర్నెస్ట్లీ. అదేంటంటే కొత్త మెరిట్, కొత్త నీరు ఇండస్ట్రీకి రావాలి, వాళ్ళు సక్సెస్ అవ్వాలి. అంటే ఇప్పుడు చాలామంది నా దగ్గరకు కూడా వస్తుంటారు సార్. నేను అందరినీ నాకు వీలైనంతగా ప్రొడ్యూసర్లు అందరికీ ఫోన్ చేసి పంపిస్తాను, ఈ కథ ఉంది వినండి అని. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్ మ్యాచింగ్. వీళ్ళు చెప్పింది వాళ్ళకి అర్థం కాక కొన్ని వదిలేస్తున్నారు. కొత్త థాట్తో వస్తున్నారు డైరెక్టర్లు ఇప్పుడు. అందుకే ఇక మలయాళం సినిమా ఇంపాక్ట్ అనండి, లేకపోతే ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇంపాక్ట్ అనండి, కొత్త థాట్తో వస్తున్నారు. ఆ థాట్ ఎదుటి వాళ్ళకి రీచ్ అవ్వక, పూర్తిగా జడ్జి చేయలేక చాలా మిస్ మ్యాచ్ల్లో కొన్ని అవును ఎక్కట్లేదు పట్టాలు. అంటే నేనేంటంటే చెప్పను, నేను 50% ఉంటే చాలు. 50% ఉందా, 30 ఉందా, నేను మెయిన్ చూసే కోర్ ఎలిమెంట్ అన్నాడు. కోర్ ఎలిమెంట్ కొత్తగా ఉందా, ఎప్పుడు వినలేదు. అది కోర్ ఎలిమెంట్ బాగుంది, మిగతా అంతా పాతగా వేసుకుండొచ్చు. ఇదంతా మారుద్దాం. కోర్ బాగుంది కదా, చాలు. ఫౌండేషన్ బాగుంది, పైన బిల్డింగ్ మళ్ళీ కడదాం. అది మీరు రైటర్ కదా, కాబట్టి మీ దగ్గర ఆ క్వశ్చన్ ఉంది. వాళ్ళకి తక్కువ లేని చోట హుక్ ఎస్ఆర్ నో తప్ప పాపం ఎస్ఆర్ నో డెసిషన్లు చాలా పోతాయి. మంచివి కూడా పోతాయి. దీన్ని చేసుకోవచ్చు కానీ చేసేవాడు ఎవడు అని తెలియ వదిలేస్తున్నారండి. మీలాంటి వాళ్ళు నడుం కట్టిగో. ఉదయం కూడా కొత్త డైరెక్టర్ ఇంటర్వ్యూకి వచ్చాడు, సుయోధన సినిమా డైరెక్టర్ మాధవరెడ్డి అని. తను 10 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడంట. సరే, మన కళ్ళ ముందే కార్తీక్ దండి 7 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడు విరూపాక్ష స్క్రిప్ట్ పట్టుకుని, 9 ఏళ్ళు బింబిసార్ పట్టుకుని వశిష్ఠ స్ట్రగుల్ అయ్యాడు.
సో ఇవన్నీ మనం కామన్గా చూస్తున్నాం. బట్ మీలాంటి వాళ్ళు ముందడిగేసి కొత్త టాలెంట్ని పట్టుకొస్తున్నప్పుడు ఒక ఉత్సాహం వస్తుంది అందరిలో కూడా. అదేదో వీడు చెప్పింది ఏదో మనకు అర్థం కావట్లేదు కానీ బాగానే ఉన్నది, ఆ సినిమా హిట్ అయింది కదా అని ఒక నమ్మకం, ఒక ఫెయిత్, ఒక ట్రస్ట్ న్యూ టాలెంట్ మీద ఇండస్ట్రీకి వస్తుంది సార్. దే ఆర్ టుమారో, దే ఆర్ ది టుమారో ఆఫ్ దిస్. 100% మనం అన్నవాడిని రేపటిని మనం ఆహ్వానించాలి, ఎంకరేజ్ చేయాలి. సో మీ ద్వారా అది చాలా నిండుగా మెండుగా పుష్కలంగా జరుగుతున్నందుకు మొట్టమొదట నేను మా హిట్ టీవీ ద్వారా మీకు నా అభినందన తెలియజేస్తున్నాను సార్. అండ్ మీ సినిమా సూపర్ హిట్ అవడానికి మీరు చెప్తున్న ఆ కండిషనల్ అప్లికేషన్స్ ఉన్నాయే అవన్నీ కూడా సినిమాకి బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతాయి అన్నది నాకు నమ్మకం కలిగింది ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత. అండ్ 100% ఆ టైటిల్ కూడా మంచి మాస్ టైటిల్, బ్యాండ్ మేళ ఉంది. సరదాగా మన వాళ్ళు ఊళ్ళలో అంటుంటారు కదా, బ్యాండ్ మేళ ఆడు బ్యాండ్ మేళ ఎవరు అంటారు. సో ఇట్స్ వెరీ పాపులర్ వర్డ్ అండి, మాసెస్లో కానీ క్లాసెస్లో కానీ, ఏబిసి సెంటర్స్ అన్నిట్లో. కాబట్టి దే ఆర్ పాపులర్ పెయిర్, అమ్మాయి అబ్బాయి. కోన వెంకట్ టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్, విజయ్ బుల్గన్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సో వాట్ ఎల్స్, దాని నిండా మంచి యాక్టర్స్ ఉన్నారు. సో మీ ఏదో పెద్ద బ్లాస్ట్ అయ్యే పాయింట్ కూడా ఉంది అంటున్నారు. ఇంకా సినిమా 100% బ్లాస్ట్ పాయింట్. మీరు ఫస్ట్ చూస్తారు కదా ప్రీమియర్, నేను ఎలాగ రివ్యూ చెప్పాలి కదా, నేను చెప్తా కదా. 100%. సో మీ సినిమా 100% నీట్గా 10 సినిమాల్లో చూసిన సీన్లు కానీ, చూసిన ఒక ఇల్లు కానీ, ఒక వీధి కూడా ఉండదు. అబ్బా, మీరు చూసిన వీధి ఉండదు, మీరు చూసిన ఇల్లు ఉండదు, మీరు చూసిన మొహాలు వీళ్ళు తప్ప, సాయి కుమారు వీళ్ళు ఈ ముగ్గురు తప్ప, హీరో హీరోయిన్ తప్ప చూసిన మొహం కూడా ఉండదు. అదే కుర్రాళ్ళు కూడా కొత్త కొత్తగా ఉన్నారు, అందరూ కొత్త వాళ్ళు. రోషన్ పక్కన ఉన్న కుర్రాళ్ళు అందరూ కొత్తగా ఉన్నారు. ఊరు కొత్తది. ప్రతి కావాలని ఒక బ్యూటిఫికేషన్ కోసం ఒరిస్సాకి వెళ్ళిపోయాం 10 రోజులు. అబ్బా, ఒరిస్సాలో షూటింగ్ చేసాం. అదే లొకేషన్స్ అన్ని కొత్తగా ఉంటాయి కదా, కొత్తది. ఎవడు చూడని, ఏ సినిమాలో చూడని లొకేషన్స్ దగ్గర నుంచి గ్రేట్. అంత దీనికి శ్రద్ధ తీసుకుని దీని ఒక కావ్యంలాగా దీన్ని చెబితే దీనికి ఒక వాల్యూ వస్తుంది, దీనికి ఒక ఇది క్రియేట్ అవుతుంది, ఒక వాల్యూ. అవునండి. ఒక బ్యూటిఫికేషన్ ద్వారా మనం ఎంత మీరు గొప్ప సెంటర్లో జూబ్లీ హిల్స్ పాష్ లొకాలిటీలో మీకు స్థలం దొరికింది, కానీ ఇల్లు కట్టేటప్పుడు మీరు 100% బ్యూటిఫికేషన్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. బ్యూటిఫుల్ ఏరియా సరిపోదు, లోపలంతా గబ్బు గబ్బుగా ఉంటే ఏంటి, మీరు వాడే కలర్స్ ఏంటి, ఫ్లోరింగ్ ఏంటి, వాడిన ఫర్నిచర్ ఏంటి, చైనా నుంచి తెచ్చారా లేదా, కర్టన్స్ ఏంటి, మీరు ఎక్కడ మీరు చైనా నుంచి తేవక్కర్లేదు, యాంటిక్ తీసుకురండి, యాంటిక్స్. బట్ ఏదో ఒక కొత్తదనం ఎస్, అన్నిళ్ళల్లో చూసేది కాకుండా ఏదో ఒక చిన్న అదే ఇందాక మీరు మంచి పాయింట్ చెప్పారు. ఎన్నాళ్ళు ఇంద్ర ఇంత మంచి సినిమా చూసాను అనుకుంటారని. ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్ అండి, చాలా పెద్ద మాట. సింపుల్ సిటీలో ఉన్న బ్యూటీ ఇందులో ఉండదు. ఓ హడావుడిగా నింపేసి చాలా సింపుల్గా ఉంటుంది సినిమా. సింపుల్, అవును, హడావుడి ఉండదు. సింపుల్ మనుషులు, సింపుల్ జీవితాలు, మనందరం చూసిన ఎమోషన్స్ మన ఏజ్లో, మామయ్యలు, అత్తయ్యలు, ఫ్యామిలీస్, ఇలాంటి ఫ్యామిలీ మధ్య జరిగే కథ ఇది. బ్రహ్మాండం. సో నాట్ ఓన్లీ యూత్, నాట్ ఓన్లీ మాస్, నాట్ ఓన్లీ ఫ్యామిలీస్, అండ్ మోర్ ఫర్ లవర్స్. కొత్తగా ప్రేమలో పడే వాళ్ళకి, ప్రేమలో పడ్డ వాళ్ళకి, పడబోయే వాళ్ళకి, అందరికి కామన్ వడ్డన ఈ సినిమా, సామూహిక వడ్డన. ఏమండి? సో ఫెంటాస్టిక్ సార్, వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయితే మీరు ఇంకో 4 సినిమాలు కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇచ్చి పారేస్తారు. 100%. అది మీ ద్వారా జరిగారు ఆల్రెడీ. అది మరి కింద వీధులు తిరుగుతున్నారు అటు ఇటు. అదే మరి మీ గురించి మీరు ఎలా దొరుకుతారా అని. గుడ్. వాళ్ళందరికీ బాబు ఫస్ట్ సినిమా ఆడినివ్వండి. అదే వాళ్ళందరికీ మీరు దొరకాలి. మీ అందరు డోర్లు తీస్తాను. అదే ఈ సినిమా అందరికీ డోర్లు తీస్తారు సార్. 100%. ఆల్ ది వెరీ బెస్ట్ వెంకట్ గారు. గుడ్ లక్. God bless you with a great success for the industry, for the sake of the industry and for the sake of new talent. 100%. అది ఇందాక మీకు వచ్చేది ఏమిటి, ఇప్పుడు కొత్తగా నువ్వు ఇంకో 50 కోట్లు సంపాదిస్తారేమో సినిమా హిట్. ఇట్ డస్ నాట్ ఎనీవే మ్యాటర్ టు యూ. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఇది కోన వెంకట్ గారు బ్యాండ్ మేళం రేపు 26వ తారీఖున రిలీజ్. కోర్టు కాంబినేషను, బ్రహ్మాండమైన పాటలు, మంచి కామెడీ, పంచులు, కోన వెంకట్ గారు మార్క్ పంచులు అన్ని బ్రహ్మాండం, ఫ్యామిలీస్ అన్ని కూడా. పైగా రిలీజ్ అవుతున్న రోజు కూడా మహాపర్వదినం, శ్రీరామనవమి నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి హ్యాపీగా అందరూ చక్కగా మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. శ్రీరాముడి కళ్యాణం రోజు శ్రీరాముడి కళ్యాణం వాయించబోతున్న
కళ్యాణం కావాలి కదా మేడం. అదే మరి ఇగో కొత్త కాయినింగ్ ఇచ్చారు ఇప్పుడు. శ్రీరామనవమి, శ్రీరాముడి కళ్యాణానికి బ్యాండ్ మేళం, భోగించబోతున్న బ్యాండ్ మేళం, కళ్యాణ బ్యాండ్ మేళం, ఉట్టి మేళం. అంటే కళ్యాణం అంటే శుభం అని కూడా ఉన్నది ఒక అర్థం, అండ్ సక్సెస్ అన్ని దాంట్లో ఉన్నాయి. కళ్యాణం మస్తు అంటే పెళ్ళి అయిపోయి కాదు, ఆల్ ది బెస్ట్ అని. సో కళ్యాణ మస్తు అని మనందరం కూడా దీన్ని ఆశిద్దాం. మార్చ్ అండ్ 26వ తారీఖుని సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.